అనగనగా ఒక చిన్న కాలువలో ఒక మొసలి నివాసిస్తూ ఉండేది. ఒకరోజు అక్కడికి స్నానం చేద్దామని వచ్చిన బాటసారితో మొసలి ఇలా అంది. నేను వయసు అయిపోయిన దానిని. దయచేసి నన్ను అడవిలో ఉన్న కొలనులో వదిలితే నా శేష జీవితం అక్కడ గడుపుతాను. పాపం మొసలి మాటలు విన్న బాటసారి సరే అని ఆ మొసలిని సంచిలో వేసుకుని అడవిలో ఉన్న కొలను దగ్గరకు బయల్దేరాడు. సరిగ్గా కొలనులో వదిలేద్దామనుకునేలోపే పదునైన పళ్లతో బాటసారి కాలు పట్టుకోబోయింది. అప్పుడా బాటసారి భయంతో వణుకుతో ఇలా అన్నాడు. ఏం చేస్తున్నావు? సహాయం చేసిన నన్నే కొరకాలనుకుంటావా? అంటూ ఆక్రోశించాడు. అందుకు బదులుగా మొసలి ఇలా అంది. పిచ్చి మానవా, నా ఆకలి నేను తీర్చుకోవటంలో తప్పేముంది? నేను ఒప్పుకోను. ఇలా కాదు, ఎవరినైనా న్యాయం చెప్పమని అడుగుదాం. అప్పుడు మనిద్దరిలో ఎవరిది తప్పో వాళ్లే నిర్ణయిస్తారు. నన్నే మోసం చేస్తున్నావా నువ్వు? అంటూ వాళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లారు. జరిగినదంతా ఆ బాటసారి చెట్టుకు వివరించాడు. మొత్తం కథ విన్నాక ఆ చెట్టు పెద్దగా నిట్టూరిస్తూ, ఈ మనుషులంతా మా పండ్లనే తింటూ మమ్మల్ని వేళ్లతో సహా నరికేస్తారు. మొసలి చేసింది న్యాయమే అని చెప్పింది. తర్వాత ఇద్దరూ ఒక ఆవు దగ్గరికి వెళ్లారు. ఆవుకి కూడా జరిగినది అంతా చెప్తాడు బాటసారి. అప్పుడు ఆవు ఇలా బదిలించింది. అవును, నిజమే. ఈ మనసులు అవసరమున్నంతసేపు బాగా చూసుకుంటారు. అవసరం తీరాక మమ్మల్ని అస్సలు పట్టించుకోరు. మేము చనిపోయాక మా గురించి గొప్పగా మా ఆవు మంచిది, బాగా పాలిస్తుంది అని చెప్తారు. ఆవు ఇలా బదిలిచ్చిన తర్వాత ఇక చివరిగా వాళ్ళిద్దరూ నక్క దగ్గరకు వెళ్తారు. జరిగినదంతా విన్న నక్క తీర్పు చెప్పే ముందు ఇలా అన్నది. ఇదంతా సరే కాని మీరిద్దరూ కలిసి ఇంత దూరం ఎలా వచ్చారో చూడాలనుకుంటున్నాను అంది. ఆ తెలివైన నక్క, పాపం నక్క తెలివితేటలను పసిగెట్టలేని మొసలి, ఎలా వచ్చానో చూపిస్తా ఉండు అని ఆ బాటసారి సంచిలోకి మళ్లీ దూరి చూపించింది. అంతే, వెంటనే బాటసారి ఆ సంచిని మూసివేసి కొలనిలో పడేస్తాడు. నక్క తెలివితేటలతో మొసలి బారి నుండి తప్పించుకున్న బాటసారి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.